వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. హెయిర్ ఉండి హెడ్ బాత్ చేయించడం ఇదే లాస్ట్ బుడ్డోడికి. ఎందుకన్నానో మీకే అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే తమ్నేల్ చూశారు కదా. పుట్టింటికి లేయడానికి తిరుమల వెళ్తున్నాం. ఇంకా అలా ముడుపు కట్టుకొని బయలుదేరాము. అరౌండ్ 3:30 ఆ టైంలో ట్రైన్ ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి అందరం స్నానాలు చేసేసి ఫాస్ట్గా బుడ్డోనికి చేపించేసి ఇంకా బయలుదేరేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. జస్ట్ మిస్ లాస్ట్ మినిట్లో వచ్చి ఎక్కాము. హడావిడిగా ట్రైన్ వచ్చి ఎక్కేసరికి మా పని అయిపోయింది. అంటే చాలామంది ఉన్నారు కదా, ఇంకా ట్రైన్ వెళ్ళిపోద్దేమో అన్న భయము. వాడు 3కి లేసేసరికి ఇంక వాడికి నిద్రే రాలేదు. ఆడుకుంటూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ మామయ్యతో వాళ్ళ అత్తమ్మతో అందరితో ఆడుకుంటున్నాడు. ఇంకా వాడికి ఫుడ్ పెట్టేసి ఇంకా బొజ్జో పెట్టేశాను. ఈజ్ డీప్ స్లీప్ నౌ. రీచ్ అవుతాము అన్న 15 minutes ముందు నిద్రపోయాడు. ఇంక మేమైతే రీచ్ అయిపోయాము. ఇంక దిగేసాము. వాడు కూడా లేసేసాడు. మేమందరం టిఫిన్స్ చేసేసి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళాము. మనం ఇంకా స్వామివారి ప్లేస్కి ఎంటర్ అవ్వగానే ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది కదా. గోవిందా గోవిందా. ఇంకా బ్యాగ్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్స్ పెట్టడానికి వెళ్ళున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కూర్చొని. వాళ్ళు వచ్చేలోపు మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను చూడండి. మా మావయ్య గారు, తర్వాత మా పిన్నమ్మ వాళ్ళిద్దరు, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు, అండ్ ఈ లాస్ట్ ఉన్న వాళ్ళు మా అక్క కూతురు. ఎల్లో కలర్ షర్ట్ అబ్బాయి, ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్న పిన్నమ్మ కొడుకు. అందరూ వచ్చాక టెంకాయ కొట్టుకొని ఇంకా మెట్లు స్టార్ట్ చేసాము. బయలుదేరాము అందరం. ఇందాక పరిచయం చేసిన దాంట్లో కొంతమంది మిస్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకి కెమెరా ముందుకు రారు. వీడియోలో ఇంకెక్కడైనా కనిపిస్తే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇలా అందరూ ఫ్యామిలీస్తో కలిసి వెళ్తే చాలా జాలీగా ఎంజాయ్గా ఉంటుంది కదా. అందరూ వస్తారు కదా, పిల్లలందరూ. కొంచెం ఫన్నీ వేలో ఉంటుంది. వాడి బ్యాగ్ని మోయటానికి సరిపోయింది. వి రీచ్ 300 steps. ఇక్కడ కొన్ని మంకీస్ ఉన్నాయి. తెలుగులో వీటిని ఏదో అంటారు కదా, గనంగని ఏదో. తెలిస్తే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మోక్ష గణపతి టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇంకొంచెం ముందుకు పోతే టెంపుల్స్ అక్కడక్కడ ఉంటాయి కదా, అక్కడ ప్లేస్ చాలా ఉంటుంది కదా, కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు పిక్స్ తీసుకున్నాము. సేమ్ ఇదే పిక్ ఇక్కడ మన ముగ్గురం తీసుకోవాలని చెప్పేసి మా హస్బెండ్ ఎతికి మరీ అక్కడికి తీసుకెళ్లారు. ఇవైతే మేము లాస్ట్ ఇయర్ తీసుకున్న పిక్స్. ఇంకా అదే ప్లేస్లో మేము ముగ్గురం పిక్స్ తీసుకున్నాము. మెట్ల దగ్గర అయితే అక్కడక్కడ షాప్స్ ఉంటాయి కదా ఇలా. సో ఇంకా తింటా వెళ్తూ ఉన్నాము. ఆకలి వేయలేదు, ఏమీ లేదు, ఎందుకంటే తింటానే ఉన్నాము కంటిన్యూస్గా. ఎంత తినకూడదు అనుకున్నా కూడా మనం తినకుండా ఉండలేము, ఎందుకంటే అవి చూస్తేనే అంత టెంప్టింగ్గా ఉంటాయి కదా. ఇంకా మా బుడ్డోడు మధ్య మధ్యలో నిద్రపోయి కూడా లేసేసాడు. అలా మా వాక్ అయితే సాగుతుంది. హలో గాయ్స్, we are near to ఆంజనేయ స్వామి స్టాచ్యూ. నా పక్కనున్న అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, ఆ అబ్బాయి వేరే పిన్నమ్మ వాళ్ళ కొడుకు. బ్యాక్ సైడ్ ఫోన్ చూస్తున్న అబ్బాయి మా అక్క వాళ్ళ కొడుకు. ఇక్కడ మా పిన్నం చూడండి, బుడ్డోడిని పైట్లో వేసుకొని ఎత్తుకెళ్తుంది ఎండ అని చెప్పేసి. ఇంకా అలా కష్టాలన్నీ పడి నడుచుకుంటూ ఆంజనేయ స్వామి దగ్గరికి రీచ్ అయిపోయాము. కొత్తగా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ చేస్తున్నట్టున్నారు, పెయింట్స్ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. వే మధ్యలో ఉండిద్ది కదా. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఈ గేట్ ఓపెన్ చేసి ఉన్నారు, ఇది లేదు, న్యూగా కట్టారు ఇదంతా. ఇవ్వండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది అందులో వస్తుంటే. డోడు వాళ్ళ నాన్న వస్తున్నారు. పిల్లలతో కలిసి మేము కొంచెం ముందు వస్తున్నాము. ఇంకా నా టర్న్ వచ్చింది బుడ్డోడిని తీసుకొని నడవడానికి. ఇంకిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇవి కూడా చాలా బాగుండేది కదా. ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనకి వేస్ కనిపిస్తూ ఉంటాయి అక్కడ. నడవటమే కష్టం, ఇంకా వాడిని ఎత్తుకొని నడుస్తుండేసరికి ఇంకా నీరసం అయిపోయాను. ఇంకా ఎందుకనేసి మా హస్బెండ్ తీసుకున్నాను వాడిని. ఇంకా మోకాల పర్వతం దగ్గరకు వచ్చాము. ఇంకా నేనైతే 5 steps ఎక్కి స్టాప్ చేసేసాను. మా హస్బెండ్ అయితే ప్రతిసారి మొత్తం ఎక్కుతారు. ఇంక ఈసారి కూడా మొత్తం ఎక్కాలని అనుకున్నారంట. ఫైనల్ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మా బుడ్డోడి చేత ఒక్క స్టెప్ అయినా ఎక్కియాలి అని అనుకున్నారు మా హస్బెండ్. ఇంకా లాస్ట్ స్టెప్ అడుగు ఇలా పెట్టించాడు.
బుద్ధుడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా. మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇంకా ఆడ కూర్చొని మేము ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇంకా మా అమ్మమ్మ గారు తీసుకున్నారు బుడ్డోడిని. వాటర్ ఫాల్స్ చూసే ఉంటారు కదా, ఇది ప్రతి ఒక్కరు తిరుమలలోకి వస్తే స్టార్టింగ్లోనే ఉండిద్ది. తర్వాత మీకు ఒక ప్లేస్ చూపిస్తాను, మీరు కొంతమంది వెళ్ళారో లేదో నాకైతే తెలీదు, అంటే చూసారో లేదో. ఇదిగో ఇదేనండి ప్లేస్. ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా లోపలికి వెళ్దామంటే ఇంకా అంత టైం లేదు అక్కడ. ఇంక వెళ్ళి గుండు చేయించుకోవాలి, ఇంకా అలా ఉంది కదా. ఇంకా అయితే బయట నుంచే వ్యూ చూశాను, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రూమ్కి వెళ్ళేసి బ్యాగ్స్ అన్నీ పెట్టేసి గుండు చేయించుకోవడానికి వచ్చేసాము. చేస్తాడేమో అనుకున్నాను, బట్ అంత ఏం యాడ్ అవ్వలేదు. డాడీని ఫస్ట్ టైం గుండులో చూస్తున్నాడు, ఎలా రియాక్ట్ అవుతాడో అని చూస్తున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? రూమ్కి వెళ్ళి కొంచెం అలవాటు అవ్వగానే ఇంక ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. అయ్యో రామా, అడగడం మర్చిపోయానండి, ఇంతకీ మా బుడ్డిగోడు గుండులో ఎలా ఉన్నాడో కింద కమెంట్ చేయండి. రూమ్ దగ్గర అలా పిక్స్ తీసుకున్నాం ఆఫ్టర్ గుండు. నేను కూడా 3 పిడికిళ్ళు ఇచ్చాను, ఇంక అందుకనేసి నా హెయిర్ కూడా షార్ట్ అయింది. మేమున్న రూమ్ దగ్గర మాకు ఉడత కనిపించింది, ఇంక అందుకనేసి వీడియో తీసాను. అది ఫ్రూట్స్ని లాక్కొని ఎలా తింటుంది అనేసి మొత్తం. నాకైతే దర్శనం నెక్స్ట్ డే 12కి అలా ఇచ్చారు, శుభదం కాబట్టి. అంటే శుభదం వచ్చేసి 12 to 4 అలా ఉంటుందంట. 1 year లోపు బాబుకి పాపకు ఇస్తారు కదా, దానికి వెళ్ళాము. మాకు దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది, 1 hour లోపు అయిపోయింది. బయటకు వచ్చేసి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ కూడా మాకు సపరేట్ క్యూ ఉన్నింది. ఇన్ఫాంట్స్కి, సిటిజన్స్కి అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అలా ఉన్నారు కదా, వాళ్ళకి సపరేట్ క్యూ ఉంది లడ్డు దగ్గర కూడా. ఇంక అందుకనేసి ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా వచ్చేసి ఇంకా కోనేరు దగ్గర దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వచ్చి మొక్కు చెల్లించేసుకున్నాము. చూడు మీతో ఏదో మాట్లాడతాడంటండి. దిగేటప్పుడు అయితే మనకి వినాయకుడు టెంపుల్ కనిపిస్తుంది, అక్కడ కూడా చూసుకొని ఇంకా కిందకి దిగేసాము. ఇలా మా ట్రిప్ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి, ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, కొంచెం ఎంజాయ్గా ఎంటర్టైన్మెంట్గా ఉండింది. మీకు నచ్చితే కింద లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.